హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా గురించి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఆడాళ్ళు మీకు జోహార్లు అనే ఒక ఫ్లాప్ తర్వాత డైరెక్టర్ కిషోర్ తిరుమల చెప్పుకో అక్కర్లేనన్ని ఫ్లాపుల తర్వాత అండ్ రవితేజ కలిసి చేసిన సినిమా ఈ భర్త మహాశైలకు విజ్ఞప్తి. సో ఈ పండక్కి మీ ముందుకి ఉన్న ఒక అరడజన్ సినిమాల్లో ఇది ఒక సినిమా అన్నమాట. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ కథలోకి వెళ్ళాలి. ఒక మొగుడు బెల్లం, వీళ్ళిద్దరి మధ్యలోకి ఇంకొక అమ్మాయి. వెరీ డీసెంట్ స్టోరీ, వెరీ సక్సెస్ఫుల్ ఫార్ములా. అప్పుడెప్పుడో వచ్చిన ఇంట్లో ఇళ్ళలు వంటింట్లో ప్రియుల దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ పండగకి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం వరకు ఆల్మోస్ట్ ఇదే కదా. అండ్ సక్సెస్ఫుల్ ఫార్ములా. అలాంటి ఒక సక్సెస్ఫుల్ ఫార్ములాని తీసుకొని ఒక యావరేజ్ అవుట్పుట్ని మన మీద వదిలేశారనమాట ఈ మహాశైలు ఇద్దరు. ఏదో అక్కడక్కడ కొన్ని నవ్వులు తప్పితే సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఎంజాయ్ చేసేయడానికి అలాంటివి ఏం లేవన్నమాట. అసలు అవసరం లేని సీన్స్లో అవసరం లేని క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఏదో పొడి చేద్దామని జనాలను పొడిచారు. వెరీ డిసప్పాయింటింగ్. గతంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల నేను రవితేజ సినిమా అంటే కొంచెం భయపడ్డా కానీ ఎక్కడో కిషోర్ తిరుమల మీద కొంచెం నమ్మకం ఉండేది. నేను శైలజ, చిత్రలహరి ఓకే బాగానే తీశారు కదా, అట్లీస్ట్ రవితేజకు ఒక కంబ్యాక్ సినిమా ఇస్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఆ కాంపౌండ్కి వెళ్ళిన తర్వాత అందరూ అలా అయిపోతారేమో, అందుకే ఇలాంటి సినిమాలు బయటకు వస్తాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ మాట్లాడుకుంటే రవితేజ యాజ్ యూజువల్ బాగానే చేస్తాడు. లేకపోతే ఎక్కడో మాస్ మహారాజ్ కొంచెం ఓల్డ్ అయిపోతున్నాడే అనిపించింది. ఎస్, వయసు పెరుగుతుంది మాస్ మహారాజ్కి. అండ్ హీరోయిన్స్ అషికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి వాళ్ళ రోల్స్ వరకు బాగానే చేశారు. అషికా కొంచెం స్కోప్ దొరికింది బాడీ చూపించడానికి, యాక్టింగ్ చూపించడానికి. హయాతి పాప ఏదో చేసింది అంతే. అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేశారు. వెన్నెల కిషోర్, సునీల్ అండ్ సత్య వీళ్ళందరూ ఓకే కానించారు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే డైరెక్టర్ కిషోర్ తిరుమల సింపుల్ గా ఉన్న కథను తీసుకొని సింపుల్ గా తీసేసి ఒక సింపుల్ సినిమాని మన మీద కుదిలేరనమాట. స్టోరీ లైన్ లో కొంచెం స్కోప్ ఉన్నా సరే నెరేషన్ ఎక్కడ ఇంట్రెస్టింగ్ గా అనిపించలే. ఎక్కడో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక 2-3 సీన్స్ తప్పితే సినిమాలో ఏది మీకు హై ఇవ్వదు. అంటే ఆ 2-3 సీన్స్ కూడా హై ఇచ్చేస్తుందని కాదు, మిగతా దాంతో కంపేర్ చేస్తే అది కొంచెం బెటర్ అంతే. బీమ్ సిసిలిరియో ఒక రీమిక్స్ పాల్గొట్టాడు, బాగుంది. అంటే చెప్పాను కదా, నేను ఈ సినిమాలో కాస్త కోసం ఎక్కడైనా నవ్వాను అంటే అది ఆ పాట దగ్గర, అదొక్కటి బాగుంది. మిగతా పాటలు ఓకే కొట్టాడు, రెగ్యులర్గా కొట్టినట్టే కొట్టాడు, పెద్ద తేడా ఏం లేదు. రిచ్గా చాలా కలర్ఫుల్గా ఉంది సినిమా. అంతా కాస్ట్లీ కార్స్, కాస్ట్లీ లొకేషన్స్ కనిపిస్తాయి, బట్ అవన్నీ అవసరం లేదనిపిస్తుంది అనమాట. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఏదో అలా సాగిపోద్ది, బోరు కొట్టదు, అలా అని హై కూడా ఇవ్వదు. దట్స్ ఇట్ ఫ్రమ్ భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఇంకా ఆలోచించుకుంటే వెళ్ళాలో వద్దా మీ ఇష్టం.